ఆనందంతో బ్రహ్మ అనే సినిమాని చాలా స్క్రిప్ట్ బాగా చేసుకొని అందరినీ పట్టుకొని చాలా కష్టపడి ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు మొత్తాన్ని సినిమా కంప్లీట్ చేసి మొన్న కాపీకి కూడా మొత్తం అంతా అరేంజ్ చేసేసి ఇప్పుడు ఆనందంగా కూర్చొని సినిమా బాగా వచ్చిందన్న ఆనందంలో మీ అందరితో పంచుకుంటున్నాం. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. జనరల్గా అందరూ చెప్పేది ఈ విషయం. మెయిన్ ఏంటంటే ఈ సినిమా రేపు ఆగస్టు 18న రిలీజ్ అవుతుంది. మా క్యారెక్టర్లు కానివ్వండి, మేము చాలా మట్టుకే హర్రర్ సినిమాలు వస్తూనే ఉంటాయి. మనోడు హర్రర్ స్టారు, దాంట్లో నో డౌట్. హర్రర్ స్టార్ గీతాంజలి చేసిన తర్వాత కూడా నాకు చాలా క్యారెక్టర్లు వచ్చాయి హర్రర్ సినిమాల్లో, కానీ అంత రెగ్యులర్గానే ఉన్నాయని చెప్పి ఒప్పుకోలేదు. ఇది కూడా ఫస్ట్ చెప్పగానే వద్దులేండి సార్ అన్నా నేను. సరే సార్ వచ్చారుగా కథ ఏంటంటే బాగోదులేని మొహమాటానికి కింద ఇంట మంచి పని అయింది. ఈ సినిమా మిస్ అయ్యి ఉంటే చాలా మిస్ అయ్యామండి. నా సిద్ధు క్యారెక్టర్ నాకు కెరియర్లో కూడా నాకు బాగా హెల్ప్ అవుద్ది. బాగా ఛాలెంజింగ్ ఉన్న క్యారెక్టర్. మిగతా వాళ్ళందరికీ కొన్ని క్యారెక్టర్ పరంగా కొన్ని డిఫెక్ట్స్ ఉంటూ వాళ్ళు హ్యాపీగా సర్వైవ్ అవుతూ బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు మెయిన్ టార్గెట్ ఏంటంటే యాక్టింగ్ సైడ్ ఒకటి, ఇలాంటి మహానుభావులు వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, శంకర్ వీళ్ళందరితో పాటు పోటీకి నటించే అవకాశం దొరికింది. నా కెరీర్లో కూడా ఇది మంచి క్యారెక్టర్ అవుద్ది. రేపు ఆగస్ట్ 18న రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జీవితాంతం ఏదో ఒకటి నేర్చుకోవాల్సి వస్తుంది నాకు. ఇంకా అయిపోయింది, ఇంకా నేర్చుకున్నా, ఇంకా కొత్తగా ఏం లేదు నేర్చుకోవడానికి అనుకునే లోపు ఆనంద బ్రహ్మ సినిమా పడ్డం. మళ్ళీ ఇందులో నాకు ఇంకేం నేర్చుకోవడం అని అనుకున్నాను. బట్ ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా నేర్చుకున్నాండి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంది అనేసి. నాకు ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నా. ఇంగ్లీష్ ఇప్పుడు ఆ పనిలో ఉన్నాను నేను. కంగ్రాట్స్ సార్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు. మా హర్రర్ హీరోతో నేను అన్నాను హర్రర్ మొదలెట్టింది ఈయన. మరి ఫస్ట్ గీతాంజలి మాకు హర్రర్ హీరోతో హర్రర్ కమెడియన్. మరి ఎక్కడి నుంచైనా ఆపుతారు అనేసి నేను అనుకుంటున్నాను. ఇంకా మరి ఎర్రర్ సినిమాలో ఏమో కొత్త కాన్సెప్ట్ మళ్ళీ ఇలా. అవును, ఈ సినిమా నుంచే చెప్పాడు 2 అని ఒకటి. అంటే ఎన్నాళ్ళు దెయ్యాలు చూసి భయపడమే సినిమాలు. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే దెయ్యాలు భయపడడం అంటే మరి దీని సిరీస్ మొదలవుతాయేమో ఈ ఒక 10 ఏళ్ళు. ఇంకా నిన్న తాప్సీ గారిది కూడా చాలా బాగా. అవును, అది చాలా బాగుందండి తాప్సీ గారిది. మళ్ళీ మాకు తెలియకంటే షూట్ చేసి ఏదో మరి అందులో మనం లేము. ఇద్దరితో సాంగ్ కూడా చేశారు. అది ఇంకా ఏమండి మొత్తానికి చేశారు సాంగ్. సరే మరి హీరో కదా మీరు, మరి సాంగ్ చేయాల్సిందే. మేము అనుకున్నాం ఎక్కడైనా రమేష్ నుంచి సీక్రెట్గా మాట్లాడుకున్నాం, ఏదైనా చిన్నది ఏమైనా ఎక్కడైనా కనిపించినట్టు పెడితే మనం బాగుందండి. సినిమా 18వ తారీఖున గ్రాండ్గా వస్తుందండి. రేడియో మిర్చికి నేను ఒక వాయిస్ ఇచ్చానండి, అది త్వరలో వస్తుంది. ఇంకా దయచేసి భయపడకండి, గల్లాల స్పీకర్లు పగిలిపోతాయి. ఇంకా అలాగుంటుంది వాయిస్. ఇంకా అందరూ ఆశీర్వదించి సినిమాని పెద్ద హిట్ చేసి మా ప్రొడ్యూసర్ గారు మళ్ళీ ఇమ్మీడియట్గా సినిమాలు చేయాలి. మళ్ళీ మా డైరెక్టర్ గారికి పెద్ద పెద్ద సినిమాలు రావాలి. మా హీరో గారికి మళ్ళీ పెద్ద సినిమాలు రావాలి. ఆశీర్వదించండి అన్న. నమస్తే. The trailer response has been good, and the theatrical trailer and the other promotional material response has been good, and the movie final copy is also ready. It will release on August 18. And what would stand out in this film to the other films in this genre would be in terms of sound. It will be a very good experience. We have invested a lot of time in terms of sound design and soundtrack. In terms of visuals as well, of a stereotype cliche of darkness gaani, blacks gaani, leda oga horror, very loud horror or horror sequences cinema lo undavu. And it's a proper comedy. It is treated as a proper comedy. Well written characters with flaws, and the 4 characters have got the story alive, and it is, I could write it, I mean, but it is what it is eventually, which when you see the film you'll realize it's because of the 4 characters who got the film and the characters to life. Thank you. 70mm Entertainments ఆనంద బ్రహ్మ ఈ నెల ఆగస్ట్ 18న రిలీజ్ చేయడానికి వీఆర్ గెటింగ్ రెడీ. లైక్ ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయింది. ఈ వారంలో సెన్సార్ కూడా జరుగుతుంది. దీన్ని ఇంతకుముందు ఎప్పుడు చేయనట్టు ఏ హర్రర్ కామెడీ కానీ హర్రర్ సినిమా కానీ యూఎస్లో రిలీజ్ చేయని విధంగా చేస్తున్నాం. మోర్ దెన్ 85 స్క్రీన్స్ రిలీజ్ అవుతుంది ఆనంద బ్రహ్మ యూఎస్ మొత్తం. అండ్ ఆంధ్ర తెలంగాణలో కూడా అదే లెవెల్లో
వీఆర్ ట్రయింగ్ టు రిలీజ్ ద ఫిలిం. ఈ సినిమా చెప్పినట్టు ఇది హర్రర్ కామెడీ అని చెప్తున్నాం, కానీ ఇది మోర్ కామెడీ అనండి. మా పోస్టర్ డిజైన్ అనిల్ భాను వాళ్ళు చెప్పినట్టు సినిమాలో మీరు భయపడరు, దయ్యాలే భయపడతాయి నిజంగా. అది చూసి మీరు నవ్వుతూ ఉంటారు. ఇది మోర్ ఆఫ్ అ కామెడీ ఫిలిం అండి. అండ్ ఆగస్ట్ 18న మేము ముందుకు వస్తాం. అపార్ట్ ఫ్రమ్ ద ఫిలిం, థియేట్రికల్ ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అన్ని స్క్రీన్స్లో ప్లే అవుతుంది థియేట్రికల్ ట్రైలర్. అండ్ థియేట్రికల్ ట్రైలరే కాదు, దీనికి సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ ఏదైతే మేము ఇంటర్వ్యూస్ కానీ ఇవి కానీ రిలీజ్ చేస్తున్నామో వాటికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఆనందో బ్రహ్మ ఇన్ స్క్రీన్స్ నియర్ యూ ఆన్ August 18th. Thank you.